ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ఈరోజు దేవుని వాగ్దానం సామెతల గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనము. ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయును. ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డ, మనము వర్ధిల్లబడాలని, దీవించబడాలని ఎంతో ప్రయత్నిస్తూ ప్రయాసపడుతూ ఉంటాము. మరికొందరు ఉద్యోగములో, వ్యాపారములో ఉదయం నుండి సాయంత్రం వరకు కష్టపడుతూనే ఉంటారు. మనము దీవించబడాలి అన్నా, వర్ధిల్లాలి అన్నా కూడా కేవలము దేవుడు మాత్రమే చేయగలరు. ఈ ఉదయము దేవుడు సెలవిస్తున్న వాక్కు, ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయును. ఆయన అందరినీ దీవించి ఆశీర్వదించరు, కానీ దేవుని దృష్టిలో ఎవరైతే యథార్థంగా ఉంటారో వారిని హెచ్చించే దేవుడు. మనలో అనేకులు యథార్థతను కోల్పోయి ఒకరిని ఒకరు మోసపుచ్చుకుంటూ అబద్ధాలతో జీవితాలను గడిపేస్తూ ఉంటారు. కనీసం కుటుంబాలలో కూడా నమ్మకంగా, యథార్థంగా లేకుండా జీవిస్తారు. దాని వలన ఎన్నో కుటుంబాలు విడిపోతూ, కూలిపోతూ ఉన్నాయి. మనము దేవునికి అలాగే మనుషులకు కూడా యథార్థంగా ఉన్నట్లయితే దేవుడే మనలను వర్ధిల్ల చేసి దీవిస్తారు. ఈ మాటలు దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమెన్. ఆమెన్.